హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఒక సూపర్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే రోజ్లిన్ మూవీ. కానీ అతను నా వెంట పడుతున్నాడు. ఈ మూవీ 2026లో రిలీజ్ అయింది. ఫస్ట్ స్టోరీ స్టార్ట్ అవుతుంది 17 ఏళ్ల అమ్మాయి రోజ్లిన్తో. ఆమెకు రికరింగ్ నైట్ మేర్స్ వస్తున్నాయి. ఒక గ్రీన్ ఐస్ ఉన్న మిస్టీరియస్ స్ట్రేంజర్ ఆమె ఫ్యామిలీని హర్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆమె పేరెంట్స్ శోభ మరియు ఫాదర్ ఆమె ఫియర్స్ ను సీరియస్ గా తీసుకోరు. ఎందుకంటే ఆమె మిస్టరీ నవల్స్ చదవటం వల్ల అని అనుకుంటారు. ఆమెకు ఒక చిన్న బ్రదర్ ఉన్నాడు మరియు ఆల్రెడీ ఒక ఓల్డర్ బ్రదర్ డెడ్ అయ్యాడు. దానివల్ల ఆమె లైఫ్ లో చాలా చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు సడన్ గా జెర్రీ అనే ఒక గాయ్ వాళ్ళ హౌస్ లో పేయింగ్ గెస్ట్ గా వస్తాడు. అతను ఫ్యామిలీ ఫ్రెండ్ కవిత సన్, రీసెర్చ్ అసిస్టెంట్. కానీ జెర్రీకి అవే గ్రీన్ ఐస్ ఉన్నాయి. రోజ్లిన్ కలల్లోకి వచ్చినట్లు ఆమె భయపడుతుంది. కానీ జెర్రీ చాలా చార్మింగ్ గా ఉండి ఫ్యామిలీని విన్ చేస్తాడు. ఇక్కడ కన్ఫ్యూజింగ్ సీన్ ఏంటంటే రోజ్లిన్ విజన్స్ రియల్ గా అనిపిస్తాయి. కానీ సింపుల్ గా చెప్పాలంటే ఆమె డ్రీమ్స్ రియాలిటీలోకి బ్లర్ అవుతున్నాయి. అంటే కలలు నిజమవుతున్నాయి. సో మీరు ఊహించండి, ఇప్పుడు రోజ్లిన్ ఎలా డీల్ చేస్తుంది? జెర్రీ రియల్లీ డేంజరా లేక ఆమె ఇమాజినేషనా? సస్పెన్స్ బిల్డ్ అవుతోంది. ఆమె డ్రీమ్స్ మరిన్ని ఇంటెన్స్ అవుతాయి. జెర్రీ హౌస్ లో ఉండి ఆమెను టాక్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఆమె పేరెంట్స్ జెర్రీని లైక్ చేస్తారు. కానీ రోజ్లిన్ అతని ట్రూ నేచర్ ను ఎక్స్పోజ్ చేయడానికి ఫైట్ చేస్తుంది. ఇక్కడ మరో కన్ఫ్యూజింగ్ పార్ట్ కూడా ఉంటుంది. సిరీస్ స్లో బర్న్, అంటే స్లోగా స్టార్ట్ అవుతుంది. రిపిటేషన్ సీన్స్ ఉంటాయి. కానీ క్లైమాక్స్ లో సాలిడ్ ట్విస్ట్ వస్తుంది. సింపుల్ గా బరీడ్ ట్రూత్ మరియు డార్క్ సీక్రెట్స్ రివీల్ అవుతాయి. రోజ్లిన్ తన ఫియర్ తో ఫేస్ చేసి రియాలిటీని అండర్స్టాండ్ చేస్తుంది. ఇక్కడ సస్పెన్స్ ఏంటంటే జెర్రీ ఎవరు? రోజ్లిన్ సర్వైవ్ అవుతుందా? మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. ఇక స్టోరీ క్లైమాక్స్ లో రోజ్లిన్ అతని ట్రూ నేచర్ ను రివీల్ చేసి స్టార్టింగ్ రెలవేషన్ వస్తుంది. ఇది ఒక డీప్ మెసేజ్, ఫియర్, రియాలిటీ, సైకలాజికల్ టర్మైల్ గురించి. సూపర్ థ్రిల్లర్ అలాగే స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఉన్న మూవీ అని చెప్పొచ్చు. మరి ఇది మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.